పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన స్వచ్ఛతా భాగీదారీ కార్యక్రమానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ చౌక్లో స్వచ్ఛ ప్రతిజ్ఞ మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు, కలెక్టర్ నాగరాణి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజకీయ స్వాతంత్రమే కాక స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కు తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనుతున్నాను. నేను పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం ఈ అశుభ్రత మీద ఒక యుద్ధం చేయకపోతే భవిష్యత్ తరాలకి తీవ్ర నష్టం జరుగుతుంది. ఎందుకంటే పరిశుభ్రత లేకపోతే మన రోగాలు కొనుక్కు తెచ్చుకున్నట్లే. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పరిశుభ్రతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, కమిషనర్ గారి ఆధ్వర్యంలో పరిశుభ్రత అనేది అందరికీ తెలిసేటట్లుగా చూపించాలి. ఎక్కడ చెత్త వేయకూడదు, చెట్లు నాటాలి. ఎన్ని కార్యక్రమాలు చేసినట్లయితే మనందరం కూడా ఆరోగ్యవంతులుగా ఉంటాం. దానికోసం నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ చక్కని కార్యక్రమం ప్రారంభించారు. ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించిన రోజు మన మూడోసారి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం. డైరెక్షన్లో స్వచ్ఛ హీ సేవ పేరుతో మనం మొదలుపెట్టే కార్యక్రమం ఇవాళ రామాంజనేయులు గారు, కలెక్టర్ గారు చేతుల మీదుగా ముందుగా మన జిల్లాలో భీమవరంలో ప్రారంభం చేశాం. ఈ కార్యక్రమం భీమవరానికి చాలా అవసరం. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా చోట్ల పరిశుభ్రంగా చేసి ఎక్కడైనా ఖాళీ స్థలాలు ఉంటే గతంలో ఆక్రమించుకున్నాం.